అన్ని దోశల కన్నా ఈ దోశ పర్ఫెక్ట్ అని అనొచ్చు. చాలా హెల్దీ, చాలా టేస్టీ, చాలా మంచిది కూడా. ట్రై చేయండి. ఫస్ట్ పెనం మీద కొంచెం అంత ఆయిల్ వేసుకొని దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలో కొంచెం అంత సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని బాయిల్డ్ ఎగ్ అనేది కట్ చేసుకొని అందులో వేసుకోండి. దాని తర్వాత దానిలో కొంచెం అంత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మంచిగా కలుపుకొని. దాని తర్వాత పెసరపప్పుని 1 అవర్ నానబెట్టాలి. దానిలో కొంచెం అంత రైస్, కొంచెం అంత మినప్పప్పు వేసుకోండి. 1 స్పూన్ అంతే వేసుకుని నానబెట్టిన తర్వాత గ్రైండర్లో వేసుకొని పచ్చిమిర్చి, కొంచెం అంత అల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్లా వేసుకోండి. దాని తర్వాత దానిలో కొంచెం అంత జీలకర్ర, సాల్ట్ వేసుకొని మంచిగా కొంచెం థిక్నెస్ ఉండాలి. దాని తర్వాత పెనం మీద ఆయిల్ రబ్ చేసుకొని ఈ దోశ ప్యాటర్న్ అనేది మంచిగా వేసుకోండి. దాని తర్వాత మనం ఎగ్ అన్నాం కదా, ఆ ఎగ్ అనేది ఇందులో వేసుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం అంత